సిపి గెట్ 2026కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ లాస్ట్ ఇయర్ సిపి గెట్ 2025లో చదివిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చినవి, ఇలా ఎన్ని మార్క్స్ వస్తే ఆర్ట్స్ కాలేజీలో సీట్ వస్తుంది, యూనివర్సిటీలో చదవడానికి వీలుంటుందని ఒక నార్మల్ డౌట్ అనేది ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈ యొక్క క్యాంపస్లో చదవాలని ఉంటుందో వాళ్ళకి మేబీ ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు. ప్రజెంట్ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నటువంటి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళకి 2025లో ఎన్ని మార్క్స్ వచ్చినవి, ఎంత ర్యాంక్ వచ్చింది, సో వాళ్ళకి క్యాంపస్లో సీట్ రావడానికి ఎటువంటి స్ట్రాటజీ అనేది యూజ్ చేశారనేది కూడా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కవర్ చేస్తాను. బట్ వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఈ వీడియోలో క్లియర్గా ఒక 4 మెంబర్స్ని అడిగి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మీకు మేబీ ఒక ఎస్టిమేషన్ రావచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ కొన్ని రోజుల్లోనే ఉంది కాబట్టి ఈ యొక్క స్కోర్ చేసుకుంటే సేఫ్ జోన్ అంటే మీకు మంచి అవకాశం ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ఎంఏ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి స్కోర్ అనేది అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇప్పుడు కనుక్కుందాం ఎంఏ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి బ్రో, మీకు సిపి గెట్ 2025లో స్కోర్ ఎంత వచ్చింది, మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు సందీప్, నేను ఓయో ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను. నాకు 2025 సిపి గెట్లో 75 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. నా ర్యాంక్ వచ్చేసి 32 స్టేట్ వైడ్. ఓకే, అర్థమైంది కదా. 75 స్కోర్ అయితే చేశారు మన బ్రో. ఇంకొక 2 పర్సన్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. నా పేరు అలివర్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నాకు సిపి గేట్లో 83 మార్క్స్ 4th ర్యాంక్ వచ్చింది. చెప్పు బ్రో, మీది సిపి గేట్లో ఎంత ర్యాంక్ వచ్చింది, మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు రాజేష్, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్. నాకు 76 మార్క్స్ వచ్చినాయి, 28th ర్యాంక్. నా పేరు కృష్ణ మనోహర్, నేను ఆర్ట్స్ క్లాస్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. నాకు 2025లో సిపి గెట్లో 50 మార్క్స్ వచ్చాయి. నా ర్యాంక్ వచ్చి 563. అర్థమైంది కదా. ఇలా సిపి గెట్లో నార్మల్ మెరిట్ ర్యాంక్ అనేది అయితే ఎంత అని ఉండదు, సమ్ రిజర్వేషన్స్ వల్ల అలాగే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటవి. మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటవి. కాబట్టి మీకు ర్యాంక్ తక్కువ వచ్చింది లేకపోతే స్కోర్ తక్కువ వచ్చింది అని మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వకండి. ఎప్పుడు పాజిటివ్ అప్రోచ్తో ఉండండి, చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. క్యాంపస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అనమాట వీళ్ళైతే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యావరేజ్గా స్కోర్ అనేది అయితే 65+ వచ్చినవి. అలాగే ర్యాంక్స్ చూసుకున్నట్లయితే 100 కంటే బిలో ర్యాంక్స్ ఉన్నవి. అంటే మీకు కనుక స్కోర్ సిపి గెట్లో యావరేజ్గా ఒక 65+ తెచ్చుకోగలిగితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. అలాగే ఇన్ కేస్ మీకు స్కోర్ తక్కువ వచ్చింది, ర్యాంక్ అనేది మంచిగా రాలేదు, ఆర్ట్స్ కాలేజీలో వస్తుందా రాదా అని నెగిటివిటీ అనేది అయితే ఆలోచించకండి. మీకు ఉన్నంత వరకు మంచి టైంని యూటిలైజ్ చేసుకొని ఎఫర్ట్స్ పెట్టండి. ఒక సిపి గెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. వచ్చినంత వరకు మీకు ర్యాంక్ ఎంతవైతే ఉందో అంతవరకు ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకోండి. మ్యాక్సిమం మంచి స్కోర్ ఒక 65+ స్కోర్ చేసుకోగలిగితే మీకు సేఫ్ జోన్ అనేది అయితే అవుతుంది. కాబట్టి ఈ యొక్క సిపి గెట్ ఎంఏ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో అడగండి. అలాగే ఇలాంటి మరిన్ని సిపి గెట్కి రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.